మీకు కూడా కాకరకాయ అంటే ఇష్టం లేదా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి, తప్పకుండా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. దీనికోసం కాకరకాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా పీల్ ఆఫ్ చేసుకొని చూపించిన సైజులో కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 3 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. 4 లేక 5 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండితే నీరు ద్వారా సగానికి సగం చేదిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండుకున్న కాకరకాయ ముక్కల్ని సిమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అంటే లైట్గా దాని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అయిన ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వాటిలోని విత్తనాలు తీసేసి మనం ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకున్న ఉల్లికారం స్టఫ్ని అందులో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 50 to 60% చేదు అనేది మనం ముక్కల్లో పిండుకున్న నీటి ద్వారా పోయింది. అండ్ మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అందులో సగం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఉల్లికారం పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి పూర్తిగా చేదు అనేది పోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటూ కలర్ చేంజ్ అవుతున్నప్పుడల్లా టర్న్ చేసుకోండి చాలు. పద్దాకడ కలపాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా కాకరకాయ ఉల్లికారం ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ అవ్వాల్సిందే తప్పకుండా. కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఇంకొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లికారం అస్సలు 1% చేదు కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేసి ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.